Hi guys, good morning. Welcome back to our channel Vijayawada Pullacherry. మా హస్బెండ్ పాప అయితే పడుకున్నారు, ఇంకా లేగలేదు. నేను కిచెన్లోకి వచ్చాను టిఫిన్కి ఏదన్నా రెడీ చేసేసి అప్పుడు పని చేసుకుందామని. ఇందులో అయితే ఇడ్లీ పిండి ఉంది, ఇందులో మైదా కలిపేసి ఈరోజు పునుగులు వేస్తా టిఫిన్కి. మా పాపకి ఇష్టమైంది టిఫిన్. ఈ పిండిలో అయితే ఇప్పుడు మైదా, కొద్దిగా తినే సోడా, సాల్ట్ వేసానండి. కలిపేసుకుందాం వాటర్ వేసుకొని. ఇదిగోండి ఇప్పుడు అయితే పిండి కలిపేసుకున్నాను. ఇలా ముందు కలుపుకుంటేనే టేస్ట్ అనేది తర్వాత బాగుంటుంది. అప్పుడే అక్కడ ఎయిర్ బబుల్స్లా వస్తున్నాయి చూడండి, అలా మంచిగా వస్తేనే బాగుంటాయి పునుగులు క్రిస్పీగా. సో ఇప్పుడైతే చేయి కడిగేసుకొని నేను వెళ్ళి మిగిలిన పని చేసుకుంటాను. వాళ్ళు లేచాక ఈలోపు పిండి కూడా నానుతుంది, చట్నీ చేసి టిఫిన్ వేస్తాను. పిండి ఎప్పుడైనా ఇగోండి ఇలా చేత్తో తీసుకొని వాటర్లో తడిపి చెయ్యిని ఇలా తీసి అలా ఆ విధంగా కలుపుకోవాలి. ఓకే, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. చట్నీ చేయడానికి మగ్గబెడుతున్నానండి. పిండిలోని ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత పిండి అంతా మంచిగా కలుపుకొని పునుగులు అయితే వేసేసుకున్నాను. మంట మరీ హైలో పెట్టేస్తే నల్లగా అయిపోతే, అలా కాకుండా చూసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. లేదంటే పైన అంతా నల్లగా అయిపోయి బ్రౌన్గా లోపల అవ్వవు. ఇక్కడైతే చట్నీ అండ్ పునుగులు రెడీ అయిపోయినాయి. ఈరోజు లంచ్లోకి అయితే ఒక పక్క రైస్ పెట్టేశాను అండ్ ఇంకో పక్క కర్రీకి పెట్టాను. ఇదిగోండి ఇదైతే చికెన్. ఇప్పుడైతే మంచిగా వాష్ చేసేస్తాను. చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసేసానండి. కర్రీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసానండి. నూనెలో ఇలా బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలా టమాటో బాగా సాఫ్ట్గా మగ్గాక చికెన్ వేసేసుకుందాం, వాష్ చేసి పెట్టుకున్నది. కూరలోని ఉప్పు, పసుపు వేసేసాను. ఒకసారి కలిపేసుకుందాం. ఇటుపక్క అన్నం కూడా ఉడుకుతుంది, సిమ్లో పెట్టేస్తే మగ్గుతుంది మూత పెట్టేస్తే. ఇదిగోండి అన్నం అయితే అయిపోవచ్చింది. కొంచెం మగ్గితే అయిపోద్ది. అయిపోయింది, ఆల్మోస్ట్ 99% ఉడికిపోయింది. ఇటుపక్క కర్రీ ఎలా ఉందో కూడా చూద్దాం. ఉడుకుతుంది. కారం వేసి కొంచెం నీళ్ళు పోసాను. కొద్దిగా దగ్గర పడితే గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా. ఇదిగోండి ఇప్పుడైతే కూరలోని గరం మసాలా, చికెన్ మసాలా వేసి కొత్తిమీర కూడా వేసేసాను కడిగి. ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. వీడియోలో ఒకలా ఉంది, ఫోటోలో ఒకలా ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది. కొంచెం అయితే గ్రేవీగానే ఉంచాను, రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని. ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఫిల్టర్ అయితే చేయలేదండి, ఒరిజినల్గా కలర్ అలాగే ఉంది. ఇక్కడైతే మా మరిది గారును వాళ్ళ ఫ్రెండ్ ఏదో పని మీద వచ్చారండి మా ఇంటి సైడ్.
సో పైకి అయితే రాలేదు. మా పాపనికి చూస్తానంటే మా వారి కిందకి తీసుకెళ్ళారు. టీ ఇచ్చాను, పైకి రమ్మంటే రాలేదు. పాపను ముద్దులాడి వెళ్ళిపోయారు అండి. గిన్నెలు అయితే కడిగేసాను. బట్టలు కూడా చూడండి ఎన్ని బట్టలు ఉతికాను. ఇంకోండి ముగ్గులు వేసాను గుమ్మం అంతా నీట్గా కడిగి. పక్క అయితే ఇంకా ఆరలేదు కూడా. ఇప్పుడైతే మేము ముగ్గురం బయటకు వెళ్తున్నాం. చెర్రీ ఇటు జరగండి ఒకసారి, పైకి వేసుకోండి. మేమైతే డీమార్ట్కిను అలా బయటికి షాపింగ్కి వెళ్ళామండి, కొద్దిగా షాపింగ్ చేసే ఉంటే. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసేపాటికి గుమ్మం కూడా ఆరిపోయి ముగ్గులు కూడా చక్కగా కనపడుతున్నాయి. ఏమేం కొన్నానో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను.